అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాట్య మయూరి సుధా చంద్రన్ స్వయంగా మాట్లాడింది. అంజనాశ్రీతోనే ఏం మాట్లాడింది మనం తెలుసుకుందాం. ఏం మాట్లాడింది, ఏం చెప్పింది, నీకు ఏం ధైర్యం ఇచ్చింది? ఈ డాన్స్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటే నువ్వు పైకి ఎదుగుతావు అని చెప్పి అవును. ఎట్లా ముందు ఇంకా ప్రదర్శనలు ఇస్తావా? నువ్వు స్కూళ్ళల్లో, కాలేజీలో, టెంపుల్స్ లో అక్కడక్కడ ఇస్తున్నావు కదా, ఏమంటున్నారు వాళ్ళందరూ చూసిన వాళ్ళైతే చాలా బాగుందంటారు. నాకు పెద్దవాళ్ళైతే బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. చాలా బాగున్నా మేడం. అవును మ్యామ్. Super, super. Congratulations, all the best. Do very, very well. Thank you, ma'am. Malli, ఏంటి న్యూస్? ఏమైంది, షాక్ లో ఉన్నారా? హలో, ఏమైంది? హలో, హలో. వద్దు, no. Strong girls don't cry. Strong girls don't cry. They only smile. God bless you. God bless you, ma. Stay strong. Ma fan kada meeru? Yes, ma'am. Huh? Yes. I always smile. I never cry. I never cry. Okay, ma'am. Promise. Promise, ma'am. Only smile, no tears. Thank you. You're so cute. So cute, ma. Thank you, ma'am. Keep smiling. Be courageous. Keep dancing. Okay, ma'am. నేను ఉన్నాను. మీకోసం నేను ఉన్నాను. Okay? Okay, ma'am. Anytime, any help. Thank you. Okay, ma? Okay. You want to say something? Yes, I will meet something. చెప్పు. Yes. చెప్పమ్మా. Yes, ma'am. నేను కావాలనుకుంటున్నాను. చెప్పు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మ్యామ్. ఏంటి? మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఎనీ టైం మా. పర్సనల్లీ మీట్ చేద్దాం. ఓకే మ్యామ్. God bless you. Lots of love. థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి కాల్ చెప్పి Only smile. Promise చేశారు మీరు. ఓకే మ్యామ్. ఓకే మా. Thank you. God bless you. బాగున్నారా మ్యామ్? Super ma. Okay. ఓకే మ్యామ్. ఏం మాట్లాడలేదు. Meet చేద్దాం. Okay. ఓకే మ్యామ్. उसको लेके आना सेट पे ना कभी भी. उसको मीट करना है मुझे. Okay. Promise. Meet చేద్దాం. ఓకే మ్యామ్. Happy Diwali. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. Okay ma. Bye. బాయ్ మ్యామ్. మరొక డాన్సర్ ఉన్నారు, వీరితో పాటు ప్రదర్శనలు ఇస్తూ. ఏమో నీ పేరేంది, నువ్వేం ప్రాక్టీస్ ఎంతకాలం నుంచి చేస్తున్నావు, ఆమె అట్లా ప్రాక్టీస్ చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? నా పేరు రసజ్ఞ. నీ పేరేంటి? రసజ్ఞ. సంధ్య. రసజ్ఞ. ఎంతకాలం నుంచి చేస్తున్నావు నువ్వు డాన్స్? 1 year. ఏమనిపిస్తుంది? ఆమె ఎట్లా ఉంది ప్రాక్టీస్? సో మొత్తం మీద ఇద్దరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంజన వాళ్ళ తల్లిగారు ఉన్నారు. అసలు ఏంది ఆమెకు నాట్యం అంటే ఎందుకు ఆసక్తి ఉంది, ఎప్పటి నుంచి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు, మనసులో ఉన్నటువంటి బాధను దిగమెందుకుని ఇప్పుడు సంతోషాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. నమస్తే అండి, నా పేరు గౌతమి. అంజనశ్రీ వాళ్ళ అమ్మని. ఆమెకు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బస్సులో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆమె బతకది అన్న సిచ్యువేషన్ నుండి ఆమెను కాపాడుకున్నాము. ఆమెను కాలు తీసేయాల్సి వస్తుందని చెప్పారు, తీసేసిండ్లు. అయితే ఆమె పిల్లలతో ఒకసారి ఆడుకుంటున్నప్పుడు తనకి పిల్లలు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిండ్లు. ఎందుకంటే వాళ్ళ డాన్స్ ప్రాక్టీస్ టైం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయిండు.
వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నారు అని కనుక్కుంటే ఇట్లా డాన్స్కి వెళ్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు వచ్చి మాకు చెప్పింది. మాకు చెప్తే ఎందుకమ్మా నువ్వు ఎట్లా చేస్తావు వద్దులే అని అంటే, లేదమ్మా నేను చేసుకుంటా, నొప్పి లేస్తే నేనే ఊరుకుంటా కానీ నేను నేర్చుకుంటాను అన్నది. అన్నాక సరే అని చెప్పేసి జాయిన్ చేసినాం. జాయిన్ చేస్తే నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ 1.5 year లో 40 వరకు ప్రదర్శనలు చేసింది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది. ఆమె తనదైన శైలిలో ఎంత కష్టమైనా కృత్రిమ కాలు పెట్టుకొని నాట్యం ప్రాక్టీస్ చేసింది, అనుకూలంగా సాధించింది. అందరితో ఔరా అనిపిస్తుంది. స్వయంగా సుధా చంద్రన్ సైతం మాట్లాడి నేను నీకున్నాను, నా ఇన్స్పిరేషన్ తో నువ్వు గొప్పగా ఎదగాలి అని చెప్పి ఆమె దీవెనలు సైతం అందుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తం మీద కళ సంకల్ప బలంతో ఆమె అనుకున్న సాధించినటువంటి అంజనని అందరూ అభినందిస్తున్నారు. సో కెమెరా పర్సన్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, రాయకల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.